ఈ రెండు జరగాలంటే ఇక్కడ జరగాలి కొన్ని. ఇంకో గుణం కూడా కనిపిస్తుందేమో సార్, సీనియర్లకు ఏమన్నా ఎత్త పెడుతున్నారు. ఇప్పుడు దేవాదాయ శాఖ గురించి మాట్లాడుతున్నారంటే ఆనం రామనారాయణ రెడ్డి, వ్యవసాయ శాఖ గురించి మాట్లాడుతున్నారంటే అచ్చెన్నాయుడు గారు. అంటే కొంతమంది సీనియర్లను పక్కన పెట్టి లోకేష్ టీంని ఏమన్నా తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఇందులో ఏమన్నా ఉందా? టోటల్గా లోకేష్ టీమే తయారవుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు, కొత్త వాళ్ళే తయారవుతారు టోటల్గా. సీనియర్లకనే కాదు, ఇక్కడ ఓవరాల్గా అసలు ముందు ప్రభుత్వమే మార్చాలన్నటువంటి ఆలోచన కదా. మరి లోకేష్కి పగ్గాలు ఇస్తారా లేదా అన్నది చూడాలి ఫస్ట్. అదే అవును, ఆ దిశగా నడుస్తుంది. ఈ లోపల క్యాబినెట్ విస్తరణ జరిగితే మళ్ళీ కొత్త రక్తం ఎక్కించే ఆలోచన కూడా ఉంటుందా? అంతే ఉంటుంది సహజంగా. కానీ ఒకటి సార్, బాబు గారికి అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది దీని మీద అనేది, నిజంగా బాబు గారికి ఇదంతా తెలియదా? ఇప్పుడు అన్నాళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, ఓఎస్డీలో, పిఏలో, పిఎస్లో వీళ్ళందరూ ఎలాంటి చిలక్కొట్టుడు కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలియదా? దీన్ని ఎంత భూతత్వంలో పెట్టి చూస్తారా? పార్టీకి ఏమన్నా మచ్చ వస్తుందని? ఇసుకనే వదిలేసిన తర్వాత ఇది ఎంత ఆఫ్టరాలు, అదే కదా. గనులే వదిలేసిన తర్వాత ఇది ఎంత ఆఫ్టరాలు, మద్యమే వదిలేసిన తర్వాత ఇది ఎంత ఆఫ్టరాలు. అవును, 20,000 కోట్ల 25,000 కోట్ల రూపాయలు మద్యం, 7,000 కోట్ల రూపాయలు మైనింగ్, 32,000 కోట్లు. ఇది ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం. ఆ పైన అవతలోళ్ళు తిన్నారని కదా వీళ్ళు చెప్పింది. 1,00,000 కోట్లు తినేసి ఉంటారన్నారు కదా, అప్పుడు 1,00,000 కోట్లు వీళ్ళకి వస్తాయిగా తినేస్తే. అంతే కదా. ప్లస్ ఇసుక వాళ్ళు ఒక 30,000 కోట్లు తినేశారని అప్పుడు వీళ్ళు ఆరోపించారు. వీళ్ళు కంప్లీట్ ఫ్రీ అన్నారు.